అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాలి. పవర్ రేంజర్స్ లో ఇంతకు ముందు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇలా పడిపోయి ఉన్నారు? సారీ. బానే ఉన్నావుగా? అసలు అదేంటి? నేను నమ్మలేకపోతున్నాను. సిల్వర్ రేంజర్ నిజంగానే ఉన్నాడా? అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు నువ్వు? అసలు నువ్వు మాకెందుకు సహాయం చేశావు? నిన్నెవరు పంపించారు? ఓ నువ్వా? నీకు ఇతను ముందే తెలుసా? కొన్ని రోజుల క్రితం ఇతన్ని చూశాను. అవును నిజమే, మనం ఇలా కలవాలని రాస్తుంది. నీ పేరేంటి? ఒరాయన్. నువ్వు ఈ ప్రాంతానికి చెందినవాడివి కాదు కదా? నేను యాంటేసియా గ్రహం నుంచి వచ్చాను. వేరే గ్రహం నుంచా? అంటే నువ్వు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వా? అవును నిజమే. సూపర్. ఇంతకీ భూమి మీద కిందకు వచ్చా? మా గ్రహాన్ని అర్మడా నాశనం చేసింది. మా గ్రహం యాంట్రేసియా దాదాపు భూమిలాగే ఉంటుంది. అది చెట్లతోనూ జంతువులతోనూ నింపబడి మెటల్స్ ని మినరల్స్ ని కలిగి ఉంది. నా కుటుంబం ఒక చిన్న గ్రామంలో ఉండేది. నేను ఒక క్వారీలో పనిచేస్తూ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత నేను నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాను. కొద్దిలో తప్పించుకున్నావు. అదృష్టం అంటే ఇదే బాబు. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. నేను తలెత్తి ఆకాశంలోకి చూసినప్పుడు గొప్ప గొప్ప పేలుడు సంభవించడం చూశాను. అప్పుడు నా ఆలోచన అంతా మా కుటుంబ రక్షణ గురించే. వీల్లేదు. నేను వెంటనే మా ఇంటికి పరుగులు తీసుకుంటూ వెళ్ళాను. నాకు ఆ దారంతా పేలుళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. నేను నా గ్రామాన్ని చేరుకునేసరికి అది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నా కుటుంబం, నా స్నేహితులు. అందరినీ, అన్నిటినీ పోగొట్టుకున్నాను. దీనికి మీరు అనుభవిస్తారు. Mega Force! Go Power Rangers! Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. Mega Force! Power Rangers Mega Force! ఇది నిజంగా చాలా దారుణం. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. నిన్ను మా నాయకుడిగా ఆహ్వానిస్తున్నాం. ఇదేదో క్లాసిక్ ఏలియన్ మూవీలా ఉంది. జేక్, నిజమే, నేను ఎన్ని సినిమాలు చూశాను, అందులో ఇలాంటివే చూశాను. వావ్, ఈ ప్రదేశం చాలా బాగుంది. నాకు సంతోషంగా ఉంది. అతను వచ్చేసాడు, వచ్చేసాడు, వచ్చేసాడు. నా దగ్గరకు వచ్చేసాడు, చివరకు వచ్చేసాడు. ఏ బ్లెక్స్ జాను లే. జలూజో క్విక్ ఫ్లిక్ స్వా. నీ మిస్ లక్వా.
లోక్వా జిగ్బార్గర్ ఓక్ బ్రీక్. వావ్, నువ్వు కూడా ఎండ్రేసియన్ మాట్లాడుతున్నావా టెన్సో? చాలా బాగుంది. నిన్ను మా భూమి మీదకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది సిల్వర్ రేంజర్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలుసుకోవటం నాకు సంతోషమే. మీ గ్రహంతో కూడా కీ కూడా నాశనం అయి ఉంటుందని నేను అనుకున్నాను. మళ్ళీ నువ్వు దాన్ని ఎలా కనిపెట్టగలిగావు? వాళ్ళ దండయాత్ర ముగిసి వారం రోజుల తర్వాత నేను మళ్ళీ క్వారీలో పనిచేయటం మొదలుపెట్టాను. అనుకోకుండా నా యాక్స్కి రాయి కాక మరేదో తగిలింది. అదెంత గట్టిగా ఉందంటే నా యాక్స్ బ్లేడ్ కూడా విరిగిపోయింది. అదేదో తెలియని క్రిస్టల్ కంటైనర్ అని నాకు అనిపించింది. దాంతోపాటు సిల్వర్ రేంజర్ కి ఒక వింతైన బాక్స్ కూడా ఉంది. అవి నాకు దొరికిన విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు, కానీ వాటిని ఏం చేయాలో నాకు తెలియలేదు. ఒకసారి నేను వాటిని బాగా దగ్గరగా గమనించినప్పుడు ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించింది. మొదటిసారిగా నేను కూడా లెజెండరీ 6th రేంజర్ అవ్వచ్చు అని కలగన్నాను. నాకైతే వాళ్ళని కనుక్కోవాలనిపించింది. వాళ్ళు నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఈ సమయం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అందులో ఏదో ప్రత్యేకత ఉందో నాకు తెలుసు, కానీ ఆ బాక్సులో కీ పెట్టడానికి నేను భయపడ్డాను. మార్ఫర్ అలా పెడితే ఏమవుతుందో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆ దాడి నన్ను పూర్తిగా మార్చేసింది. ఇక నేను పోగొట్టుకోవడానికి ఏం మిగలలేదు. దీనికి మీరు అనుభవిస్తారు. నేను తాళం చెవిని మార్ఫర్ని నా పాకెట్లోంచి తీశాను. హఠాత్తుగా అవేంటో నాకు అర్థమైంది. ఏం జరిగితే అది జరగని. నా శరీరంలోకి శక్తి వచ్చింది, కానీ నాలోకనే నేను కాపాడుకోలేను. నేను ఒంటరి వాడిని నాకు అర్థమైంది, కానీ ఎలా బతకాలో నాకు అర్థం కాలేదు. కనిపెట్టడానికి ప్రయత్నించడం తప్ప నాకు మరో మార్గం లేదు. మొదట్లో కష్టం అనిపించింది, కానీ నా కోసం నేను కష్టపడక తప్పదనిపించింది. నేను మరింత బలపడడానికి ప్రయత్నించాను, కానీ ఆ కీ మార్ఫర్ నాకెందుకు దొరికాయో నాకు తెలియదు. నేను ఒక్కడినే ఎందుకు ప్రాణాలతో ఉన్నానో కూడా నాకు తెలియదు. నా శక్తిని ఉపయోగించడానికి నేను సిద్ధంగా లేనని నాకు తెలుసు. అందుకే ఎన్నో నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను రాత్రి పవళ్ళు ఎంతో కష్టపడి శిక్షణ తీసుకున్నాను. నేను 6వ రేంజర్గా వెళ్ళటానికి ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తూనే ఉంది. మా గ్రహానికి చేసినట్టు అర్మడా ఇంకే గ్రహానికి చేయకుండా నేను అడ్డుకోవాలి. నా సమస్య ఏంటంటే అసలు వాళ్ళని ఎలా చేరుకోవాలో నాకు తెలియదు. ఆ తర్వాత మా గ్రామాన్ని కాపలా కాస్తున్న కొన్ని అర్మడా షిప్స్ వెళ్ళిపోయాయి. అప్పుడే నాకు విషయం అర్థమైంది. గాయపడిన పైలట్ని తీసుకుని అర్మడా గాడ్స్ వెళ్ళిపోయారు. పాడైపోయిన షిప్ని అక్కడే వదిలేశారు. మళ్ళీ ఆ షిప్ని ఆకాశంలోకి ఎగిరేలా చేయడానికి నేను ఎన్నో నెలలు కష్టపడాల్సి వచ్చింది. చివరికి నా ప్రజలకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, మిగిలిన దేశాలను కాపాడడానికి నాకు అవకాశం దక్కింది. కమాన్ కమాన్, స్థిరంగా ఉండు. కానీ అర్మడా మరింత విజృంభించింది. వాళ్ళు విశ్వం మీదే దాడి చేస్తున్నారు. నేను వాళ్ళని ఎప్పటికీ కనిపెట్టలేనని భయపడ్డాను, కానీ చివరికి వాళ్ళే నన్ను కనిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు సరైన సమయానికి ఈ భూమి మీదకి వచ్చారు. దయచేసి నువ్వు నాకు ఆ స్పేస్ షిప్ ని చూపిస్తావా? మంచిది నోవా. ఇప్పుడు ఒరాయానికి మిగిలినవన్నీ చూపించే బాధ్యత నీదే. సరే.
పద వెళ్దాం. ఓహో ఆయన అన్నది నోవానే జియాన్ కాదు. నేను కమాండ్ సెంటర్ కి దారిని వెతుక్కోవడానికి విజువల్ మార్కర్స్ ని ఉపయోగిస్తాం. అదిగో ఆ రాక్ ఉందే, దాన్ని గొలయత్ రాక్ అంటాం. అది పెద్దదిగా ఉంది కదా. ఇదిగో ఇక్కడ చూడు, ఇది డ్రిఫ్ట్ వుడ్. అదిగో అక్కడ ఒక రాక్ కూడా ఉంది చూడు. వాటిని గుర్తు పెట్టుకున్నావంటే దారి తప్పవు. హే ఒరాయన్, నీ మార్ఫర్ మా మార్ఫర్స్ కంటే విచిత్రంగా ఇంకా ఉంది. చాలు ప్రశ్నలు అడక్కు. ఇప్పుడు మేము నిన్ను మాల్ కి తీసుకెళ్తాం. అవును, నీ బట్టలు చాలా ఓల్డ్ ఫ్యాషన్ గా ఉన్నాయి. మాల్ ఎందుకు? నువ్వు నా బట్టలు వేసుకో. హే ఫస్ట్ మనం వెళ్ళి తినడానికి ఏదైనా చూద్దాం. ఇది నాకు బాగా నచ్చింది. అయితే మాల్ కి radio. bye. నాకు అతనితో తిరగాలనే ఉంది. ఎంతైనా అతను ఒక ఏలియన్ కదా. త్వరగా రా, నీకు కావాల్సినవి మేము చూపిస్తాం. ఓ, అదెలా ఉంది? పాపం పిచ్చోళ్ళు. పాపం తనకి వేరే దారి లేదు. జియా చెప్తే నేను కాదనలేను. యమా కూడా లే. ఓ, ఆ స్టోర్ లో చూడు, అక్కడ సేల్ ఉంది. కొత్త రేంజర్ కాబట్టి కొత్త లుక్ ఉండాలి. నేను ఒరాయన్ మార్ఫర్ ని చూశాను. అందులో చాలా విచిత్రమైన బటన్స్ ఉన్నాయి. అతను కూడా మనలాగే లెజెండరీ పవర్స్ ని యూజ్ చేయగలడా నాకు సందేహంగా ఉంది. ఇప్పుడు అతను 6th రేంజర్ కాబట్టి అతను ముందున్న 6 రేంజర్స్ లో ఒకరిలా మారచ్చు. ఓ వావ్, వినడానికి బాగుంది. అతను ఒక్కొక్కటి నేర్చుకునేలా చేద్దాం. ఆ, పర్ఫెక్ట్ గా ఉంది. అది వరాంగ్ సహాయంగా బట్టల సెలక్షన్ కి వెళ్తే బాగుంటుంది. నా ఉద్దేశం గర్ల్స్ కి బాయ్ స్టైల్స్ గురించి ఏం తెలుస్తాయి. వద్దులే. సరే అయితే ఇది చాలా రాకింగ్ గా ఉంటుంది. వెళ్ళు. ఒకసారి ట్రై చేసి చూడు. ఆ, మ్మ్. ఇది ట్రై చేయి. ఆహా. No. ఇది బాగుంటుంది అనిపిస్తుంది. యా, సిల్వర్. నేను వెళ్ళుంటే బాగుండేది. పోనీ ఒక్కసారి వెళ్ళి కూర్చో బ్రదర్, ఎక్కడికి కదలకు. పర్ఫెక్ట్. మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఆయన క్వార్టర్స్ వదిలి రానంటున్నారు. రేంజర్స్ ని అంతం చేయడానికి ఆయన వేసిన ప్లాన్ ఫెయిల్ అవడం ఆయనకి నచ్చలేదు. ఆయన విశ్రాంతి తీసుకుని ఆయన లేకపోతేనే మనం బాగా పనిచేయాలి. కమాండర్ రాజగే, డ్యూటీకి మీ ఆజ్ఞల ప్రకారం రిపోర్ట్ చేస్తున్నాను. నన్నేం చేయమంటారో చెప్పండి జనరల్. మన శత్రువులైన రేంజర్స్ తో పాటు ఇంకొక రేంజర్ కలిసినట్టు తెలుసు. ఎక్స్బాక్స్ సమాచారం ప్రకారం మనం నాశనం చేసిన గ్రహం నుంచి అతను వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరినీ అంతం చేసే బాధ్యత నీది. మనుషులో యంత్రాలో తెలియని మీరే మనుషుల్లో భయాన్ని కొలిపి రేంజర్స్ పారిపోయేలా చేయాలి. ఒక్కరిని కూడా తప్పించుకోనివ్వకండి. నేను వస్తున్నాను, ఆగండి. రేంజర్, ఇంకా శక్తివంతమైన ఎక్స్బాక్స్ మీరు ఎలా ఎదుర్కొంటారో చూస్తాను. నువ్వు మమ్మల్ని ఎదుర్కొనే దానికంటే గొప్పగా అటాక్! వాళ్ళందరినీ అంతం చేయండి. అతను అన్నది నిజమే. ఎక్స్బాక్స్ ఇంత ముందు కంటే బలంగా ఉన్నారు. అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అది నన్ను ఆపలేదు. ఒక్కడి మీద 7 దాడా, ఇదేం బాగోలేదు. నువ్వు బాగానే ఉన్నావుగా? కూల్ మూవ్స్. జాగ్రత్తగా ఉండండి ఎక్స్పర్ట్స్. నా చుట్టుపక్కల ఉంటే మీకే ప్రమాదం. నైస్. ఇప్పుడు చూడు.
ఇక్కడ నేను చూసుకుంటాను. అలాగే మిత్రమా. కొంచెంలో తప్పించుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడట్లేదు. అర్థమైంది. అందరం కలిసి అందరినీ అంతం చేద్దాం. అలాగే. అప్పుడే అంతం అయిపోలేదు. అది నిజమే, ఇది ప్రారంభం మాత్రమే. నువ్వు కూడా ఇలాగే చేయాలి. ఓకే, ఒకసారి చూపించండి. లెజెండరీ రేంజర్ మోడ్ సామురాయ్. సామురాయ్ బ్లూ. Samurai yellow. Samurai pink. సామురాయ్ గ్రీన్. yes, సామురాయ్ 6th రేంజర్ కి లెజెండరీ 6th రేంజర్ మోడ్ సామురాయ్ గోల్డ్. నేను చేయగలిగాను. నైస్. ఇది మాత్రం మీకు నైస్ గా ఉండదు. బర్కుడా ఫైట్. ఇది అసాధ్యం. సాధ్యం చేస్తాం. ఓ నైస్, ఇది అద్భుతంగా ఉంది. కానీ లెజెండరీ మోడ్ వల్ల చాలా శక్తి వస్తుంది. సూపర్ మెగా మోడ్ కి వెళ్ళాలంటే నీకు మార్ఫ్ కావాలి. అవును, మన ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. వీడి సంగతి నేను చూస్తాను గాయ్స్. ఇది యాండ్రేషన్స్ తరపున వాళ్ళకే మజా కదా. ఆలోచించి మాట్లాడు. సూపర్ మెగా ఫైనల్ స్ట్రైక్. సూపర్ స్పియర్ బ్లాస్టర్. ఆ కొత్త రేంజర్ కి కాస్త గట్టిగా పాఠాలు చెప్పాలనుకుంటా. నీ ప్లానెట్ ని మట్లో కలిపినట్టు నిన్ను మట్లో కలిపిస్తాను సిల్వర్ కలవల రేంజర్. కరకు. ఏ విధంగానూ మీరు నాకు సాటి కాదు. ఓ, అతను జైట్లా మారిపోయాడు. ఓ, అతను జైట్లా మారిపోయాడు. ఇప్పటికైనా మీరు రోజెస్ అని ఒప్పుకోండి. చూడండి, అంటే పవర్ అప్ అవుతున్నారు. నాకు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. నేను ఆలోచిస్తున్నదంతా నిజమవుతుందంటారా? అవును, మనం రేంజర్స్ అందరినీ అలర్ట్ చేయాలి. చెప్పండి గోసే. అన్లాక్ చేశాడు. మీ కేసులు అతనికి ఇవ్వండి. అలాగే గోసే. ఒరాయన్, ఒరాయన్, ఏమైంది? ఇవి తీసుకో. నువ్వు క్యూరెక్స్ మెగాజోడ్ ని అన్లాక్ చేశావు. వీటి సాయంతో నువ్వు కొత్త లెవెల్లో అర్మాడాతో యుద్ధం చేయొచ్చు. అలాగా? ఇది నిజంగా అద్భుతం. మనం మన శక్తుల్ని రెట్టింపు చేశాం. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. గుడ్. హ! మా గ్రహాన్ని నాశనం చేసినందుకు మీరు అనుభవిస్తారు. సమన్ క్యూరెక్స్ జోన్. గాయ్స్, నాకు సహాయం చేయండి. ఇతను నేనే అంతం చేసేందుకు ఒప్పుకోండి. నువ్వే వాడంతా చూడు. ఇది టైం ఫర్ క్యూరెక్స్. కూల్, నన్ను విష్ చేయండి. హ! ఇది నా సొంత జోన్. డ్రిల్ మోడ్. రోజెస్ దాడి చేయండి. డ్రిల్ బ్లాస్టర్. ఇది చాలా అద్భుతంగా ఉంది. న్యాయం కూడా ఇంతే అద్భుతంగా ఉంటుంది. భలే ఆదర కొడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. క్యూరెక్స్ డైనో మోడ్ యాక్టివేట్. వీళ్ళకు మెగా పంచ్ ఇచ్చే సమయం వచ్చేసింది. క్యూరెక్స్ డైనోజోడ్ రెడీ. ముందుకొచ్చి పోరాడు. ఈ డైనోజోడ్ అద్భుతంగా ఉంది. ఎంత శక్తో. క్యూరెక్స్ లేజర్. అద్భుతమైన మూవ్ ఒరాయన్. దాడి చేయండి.
మూడోసారి ప్రయత్నిస్తాను. ఈ జోడ్ థర్డ్ మోడ్ వాళ్ళని పూర్తిగా అంతం చేస్తుంది. మీరు నా గ్రహాన్ని అంతం చేసినట్టు నేను మిమ్మల్ని అంతం చేస్తాను. క్యూరెక్స్ మెగా జోడ్ యాక్టివేట్. క్యూరెక్స్ మెగా జోడ్ రెడీ. వీళ్ళంత సులభంగా అంతం కారు, కానీ నేను అంతం చేస్తాను. అతను బాగా చేస్తున్నాడు కదా. ఒకే ఒక రేంజర్ అయినా అదర కడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం భూకంపం సృష్టించాలి. ఇంతవరకు మీరు డ్రిల్ శక్తిని చూడలేదు కదూ. మీకు శుభవార్త. Yes! నగరంలోకి కొత్త రేంజర్ వచ్చాడు. అతను మీ లోకాలను తల్లకిందులు చేస్తాడు. అర్మాడాలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉండుంటారు. అవును, నిజమే. Trident mode activate. Trident beast. ఇక చాలా ఆపు. నువ్వు నీ జనాలతో కలిసిపోయే సమయం వచ్చేసింది. Shield mode. Super mega final strike. Triple drill attack. వాళ్ళు చూస్తాడు. అద్భుతం. Yes! ఈ గెలుపు మీకోసమే డ్రెస్యా. ఇది సూపర్ మెగా విన్. ఒరాయిన్ ఆ లెజెండరీ మోడ్స్ ని త్వరగా నేర్చుకోవడం నిజంగా అద్భుతం. నిజంగా అతను అదర కొట్టేశాడు. అవును, కానీ మనమంతా ఒక టీం అని అతనికి గుర్తు చేయాలి. ఇది వ్యక్తిగత ప్రతీకారానికి సంబంధించింది కాదు. జీ ఫ్యాట్ ఫ్రీ యోగా చాలా బాగుంది. అందరూ వినండి, ఇతని పేరు ఒరాయన్. ఇంతకు ముందు మీరు ఇతన్ని ఒకసారి కలుసుకున్నారు. గుర్తుంది. ఆ కప్సీలో ఇవ్వండి. ఉండు, నేను నీ జాకెట్ ని తీస్తాను. ఈ సీట్లో కూర్చో. గాయ్స్, అతను ఇక్కడ పనిచేసేవాడు. అతను మీకు సర్వ్ చేయాలి. కదా, గుర్తొచ్చింది. అవును, ఇక్కడ పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఏం కావాలో చూసుకో రాయన్. పాపం వాళ్ళంతా ఎండలోంచి వచ్చినట్టున్నారు. నిన్ను మా టీంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నువ్వు అద్భుతంగా ఫైట్ చేశావు. థ్యాంక్స్. యా, హే ఒరాయిన్, ఈ ఆదివారం నువ్వు నాకు నీ స్పేస్ షిప్ ని చూపిస్తావా? సారీ ఎమ్మా, నేను అతన్ని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకెళ్ళబోతున్నాం. ఒక్క నిమిషం ఉండండి, నేను అతనికి కొన్ని సాకర్ మూవ్స్ నేర్పించాలి. నేను ఒక విషయం చెప్పరా, మనం ఇవన్నీ కూడా చేద్దాం. ఇక నుంచి నేను ఇక్కడే కదా ఉంటాను. ఇప్పుడు ఫ్రో ఎవరికి కావాలి? కావాలి.